తిరుపతి 50వ డివిజన్ పరిధిలోని కోరపాటి లేఅవుట్లో నిర్మిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ నిలుపుదల చేయాలని స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్ల మధ్య హాస్పిటల్ నిర్మించవద్దంటూ ఆరెంజ్ హాస్పిటల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ప్రజల అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేశారు. రామచంద్రరావు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. యూనియన్ వాళ్ళు అయ్యా, మాకు దయ ఉంచి రెసిడెన్షియల్లో కాపురాలు చేసుకుంటున్నాము. ఇటువంటి సమయంలో మాకు ఇక్కడ నిర్మాణం ఆసుపత్రికి పర్మిషన్ ఇచ్చున్నారు. దయ ఉంచి మాకు హాస్పిటల్ ఇళ్ల మధ్యలో ఇప్పుడే కోవిడ్-19లో చాలా బాధలు పడి అందరూ ఏజ్లు కూడా అంతంత మాత్రమే 60కి పైన దాటి ఉన్నాము. దయ ఉంచి మా వెల్ఫేర్ అసోసియేషన్ని మన్నించి మీరు దయ ఉంచి దీన్ని రద్దు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మాట్లాడుతున్నాము. ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. హాస్పిటల్ స్టార్ట్ చేసినారు. హాస్పిటల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చింది మాకు తెలియదు. రోడ్డు నేరో రోడ్డు 40 అడుగుల రోడ్డులో వాళ్ళ రోడ్డు దీనికి హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చినారు. ఎంత ఇబ్బందిగా ఉంటే అంత గటారాలు లేవు, ఏం లేవు. వాళ్ళు ఏ విధంగా ఇచ్చినారో మాకు తెలియదు. దయచేసి ఈ హాస్పిటల్ త్వరగా రద్దు చేయాలని కోరుతున్నాము. ఆల్రెడీ మేము ఇక్కడ మీకు చూపిస్తాను 18 పాయింట్లు రాసి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని చెప్పి మేము అధికారులను కూడా కలిసామండి. సో అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడతా అన్నారు. ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడితే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. 1, 2 కాదండి, నేను చెప్పలేను, లేవు. సో డ్రైనేజీలు పర్మిషనే లేదు ఇక్కడ. సో ఏదన్నా ప్రాబ్లం అయితే డ్రైనేజ్ హాస్పిటల్ పెడితే మాకు డ్రైనేజీలు మా ఇళ్ళ మధ్యనే వచ్చి ఆగుతాయి. ఆ డ్రైనేజీల మధ్యలోనే మేము నడవాలి. అండ్ బయో వేస్ట్ ఏదైనా ఈ సిరంజిల్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా బయో వేస్ట్ ఏదైనా అసలు ఎక్కడ వేస్తారు? మెయిన్ మా చెత్త వేయడానికే 3-4 డేస్కి ఒకసారి చెత్త బండి వచ్చి తీసుకొని వెళ్తా ఉందండి. సో ఇలాంటిది ఈ బయో వేస్ట్ ఎక్కడ వేస్తారు? మేము వద్దు అని ఇన్ని ఇచ్చినా తిరిగినా కూడా ఇంకా వర్క్ స్టిల్ గోయింగ్ ఆన్. సో వెళ్తూనే ఉంది. మేము వర్క్ని వీళ్ళ దగ్గర అయితే ఆపమని మేము చెప్పలేం. మేము లీగల్గానే వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచే ఆపించాలని చూస్తున్నాం, కానీ వాళ్ళు అసలు ఆపట్లేదు వర్క్. సో మనం ఇంకా ముందుకు వెళ్ళాలనే మేము డిసైడ్ అయ్యాం.